ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు మనం పేతురు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. అన్యజనులు మీరు ఏ విషయములలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహింపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. చూసారా, సత్క్రియలు మనలో ఉండాలి. ఎదుటివారు మనల్ని దూషించినప్పటికీ వారి పట్ల మనం మన సత్క్రియలను వారికి చూపెట్టాలి. అంటే క్రీస్తు క్రియలను చూపెట్టాలి, యేసు క్రీస్తు ప్రేమను వారికి చూపెట్టాలి. ఎదుటివారు చెడు ప్రవర్తన కలిగిన వారై ఉన్నప్పటికీ, వారు మనకు చెడు చేస్తున్నప్పటికీ మనం వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండాలి అని అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాస్తున్నారు. మీకు ఒక విషయం చెప్తాను. జపాన్ దేశంలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనేటటువంటి దైవజనుడు మిషనరీగా సేవ చేస్తున్న కాలం అది. అయితే ఆయన ఒక చోట బహిరంగ సభలో వాక్య పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆయన వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు చాలా మంది చాలా శ్రద్ధతో ఆసక్తితో వింటూ ఉన్నారు. అయితే ఆయన ప్రసంగిస్తూ ఉండగా స్టేజ్ పైకి ఒక అతను రావడం, సెయింట్ ఫ్రాన్సిస్ గారికి ఏదో చెప్పడానికి వస్తున్నట్టుగా ఆయన వస్తున్నాడు అనమాట. ఫ్రాన్సిస్ గారు కూడా అనుకున్నారు ఏదో చెప్పడానికి వస్తున్నారు ఆ వ్యక్తి అనుకుని, ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఫ్రాన్సిస్ గారు కూడా కొంచెం కాస్త తన వైపు పొంగారు. అయితే ఆ వ్యక్తి ఏం చేశారో తెలుసా, గాండ్రించి ముఖం మీద అందరి ముందే ఉమ్మేసి ఏమి ఎరగనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా చూశారు ఇది. ఆ జరిగిన సంఘటన చూసి వారందరూ దిగ్భ్రాంతికి గురి అయిపోయారు. కానీ ఫ్రాన్సిస్ అయ్య గారు జేబులో ఉన్నటువంటి చేతి రుమాలను తీసుకొని ఆ ఉమ్మును తూడ్చేసుకొని ఏమి జరగనట్టు మరలా నవ్వుతూ వాక్య పరిచర్య కొనసాగించారట. చూడండి, ముఖం మీద ఉమ్ము వేయబడినప్పటికీ నొచ్చుకోకుండా వాక్య పరిచర్య సందేశం కొనసాగించారు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది కదా. ఆ స్థానంలో నీవు నేను గనక ఉంటే మరి మనం ఎలా ఆ వ్యక్తిని స్వీకరించేవారు, ఆ వ్యక్తి చేసిన పనిని స్వీకరించేవారు. అయితే ఇదంతా ఆ బహిరంగ సభలో ఆ సువార్త మీటింగ్ లో కూర్చొని వింటున్నటువంటి చూస్తున్నటువంటి ఒక డాక్టర్ ఉన్నారు. డాక్టర్ ఇదంతా గమనిస్తున్నారు. ఆయన కూడా తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఆ జరిగిన సంఘటన చూసి. ఆయనకు ఒకంత ఆశ్చర్యం వేసింది. ఒక వ్యక్తి నిర్దాక్షిణ్యంగా ఉమ్మేసి వెళుతా ఉంటే ఆ భక్తుడు, ఆ పాస్టర్ గారు లేదా సువార్థికుడు ఎటువంటి కోపానికి, ఆవేశానికి, బాధకు గురి కాకుండా తన ముఖాన్ని తుడుచుకొని మళ్ళీ వాక్య పరిచర్య చేస్తున్నాడు కదా. వాస్తవానికి ఇతనైతే సామాన్యుడు కాదు. తప్పక ఆయన ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నాడో ఆ దేవుడు గొప్పవాడై ఉంటాడు. కనుకనే ఇంతటి గొప్ప వ్యక్తిత్వాన్ని, తగ్గింపును ఆయన కనపరచగలిగాడు అని ఆ డాక్టర్ గారు తాను అనుకున్నారు. కనుక ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ డాక్టర్ గారు ఆ విధంగా అనుకున్నారు అని అంటే అక్కడ చాలా మంది ఈ విధంగా అనుకున్నారు. ఆ తగ్గింపు, ఆ దీనత్వం, ఉమ్మినా కూడా ఏం అనకపోవడం, ఒక సామాన్యుడు గొప్ప దైవజనుని పై ఉమ్మడం, ఆ గొప్ప దైవజనునికి ఎలాంటి కోపం రాకపోవడం అందరు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ ఫ్రాన్సిస్ జేవియర్ గారు దేవుణ్ణి మహిమపరిచారు. ఎలాగంటే ఆయన సత్క్రియ చేత. నీ శత్రువులను ప్రేమించమని చెప్పినటువంటి ఆ ప్రభు యొక్క మాటను ఆయన అక్కడ నెరవేర్చాడు. నీకు ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప కూడా ఇవ్వమని చెప్పినటువంటి ఆ దేవుని యొక్క మాటని ఆయన అక్కడ చేసి చూపించాడు. ప్రియ దేవుని బిడ్డారా, అయితే కొన్నాళ్ల తర్వాత ఆ డాక్టర్ గారు ఫ్రాన్సిస్ జేవియర్ గారి దగ్గర బాప్తిసం తీసుకుని రక్షింపబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక దైవజనుడి పైన ఒక సామాన్యుడు వచ్చి ఈర్ష్యతో, ద్వేషంతో గాండ్రించి ఉమ్మి వేస్తే ఆ దైవజనుడు క్రీస్తును ప్రదర్శించే వరకు ఎంతో మంది క్రీస్తులోనికి రావడం జరిగింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం ఒకడు మూర్ఖంగా ఉమ్ము వేశాడు, కానీ ఆ ఉమ్మి ఎంతో మందిని దేవునిలోనికి నడిపించడానికి కారణమైంది. అందుకే బైబిల్ చెప్తా ఉంది, అన్యజనులు
మీరు ఏ విషయంలో దుర్మార్గులని దూషించరు. ఈ రోజు కూడా చాలా మంది దూషిస్తూ ఉన్నారు. దూషించనివ్వండి, బాధపడాల్సిన అవసరం లేదు. ఒకటి ఆలోచించాలి, మనం పూజించేటటువంటి దేవునికి, యేసు ప్రభుకి ఈ లోకం ఉమ్మింది. మనం ఎంత? ఒకసారి ఆలోచిద్దాం. ఉమ్ము వేయబడినప్పటికీ దైవజనుడు క్రీస్తు వ్యక్తిత్వాన్ని చూపించగలిగాడు. ఇతరులు మనలో ఆత్మీయతను, క్రీస్తు యొక్క ప్రేమను, సహనాన్ని, తగ్గింపును చూడాలి. ప్రియ దేవుని బిడ్డ, అనుకూల పరిస్థితులలో కాదు, అనానుకూల పరిస్థితుల్లో కూడా మనం క్రీస్తును ప్రదర్శించాలి. క్రీస్తుని ఈ లోకానికి చూపించాలి. మనం దూషించినప్పుడు, మనం దూషింపబడినప్పుడు, ద్వేషించబడినప్పుడు, అపార్థం చేసుకునబడినప్పుడు, అన్యాయపు తీర్పు గురి అయినప్పుడు మనం అనుకోవాలి, మనకు ఒక అవకాశం దేవుడిచ్చాడు. ఏంట అవకాశం అంటే, మనలో ఉన్న క్రీస్తును ఇతరులకు చూపించే అవకాశం దొరికి అని. ఇది దేవుడే నాకు ఇచ్చాడు అని. అన్ని బాగున్నప్పుడు, అన్ని సక్రమంగా సాగుతున్నప్పుడు అందరూ మంచివారిగానే కనిపిస్తారు, ఆత్మీయంగా ఎప్పుడు మనం క్రీస్తును చూపించే పరిస్థితి వస్తుందో తెలుసా? తుఫానులు వచ్చినప్పుడే మనలో ఉన్న అసలు విశ్వాసం బయటపడుతుంది. తుఫానులు రావాలి, ద్వేషం మన పైకి రావాలి, హింస రావాలి, అప్పుడే కదా క్రీస్తును మనం చూపించగలుగుతాం. క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని మన ద్వారా చూపించగలుగుతాం. కనుక దేవుని పిల్లలారా, నువ్వు నిందించబడ్డప్పుడు తిరిగి నిందించొద్దు. నువ్వు ద్వేషించబడ్డప్పుడు తిరిగి ద్వేషించొద్దు. ఎందుకంటే క్రీస్తు తత్వం మనం కలిగి ఉన్నాం. మనల్ని సాతాను యొక్క మనుషులు రెచ్చగొడుతూ ఉంటారు. అప్పుడే కదా, రెచ్చగొట్టినప్పుడే మనలో ఉన్న ఆత్మీయతని కనపరచడానికి గొప్ప అవకాశం ఉంటుంది. దేవుని బిడ్డలారా, పౌలు చేతికి విష జంతువు చుట్టుకున్నప్పుడు దానిని చూచి ఆయన భయపడలా. దానిని అగ్నిలో దులిపేశాడు, మంటలో దులిపేశాడు. అందరు ఏమన్నారో తెలుసా? కాసేపట్లో ఈ వ్యక్తి పోతాడన్న. కానీ వారు నిరీక్షించిన నిరీక్షణ జరగకపోయేసరికి ఆయన ఏమన్నారో తెలుసా? దేవతగా భావించారు ఆయన. ఆ ద్వీపవాసులందరికీ కూడా సువార్త ప్రకటించి ప్రభులోకి నడిపించారు పౌలు గారు. అంతటి అవకాశం దేవుడు ఇచ్చాడు ఆయనకి. విష జంతువు గనక పౌలు చేతికి చుట్టుకోకపోతే అంతమంది రక్షించబడేవారా? ఆ ద్వీపంలో ద్వీపమే రక్షింపబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు శిలలు అనానుకూల పరిస్థితులలో, గాయాల మధ్యలో, దొంగల మధ్యలో, సంఖ్యల మధ్యలో దేవుణ్ణి మహిమపరచుట ద్వారా జైలు అధికారి యొక్క కుటుంబం రక్షింపబడింది. కనుక మన ముందు ఈ రోజు ఉన్నటువంటి విపత్కర పరిస్థితులను దేవునికి మహిమకరంగాను, ఇతరులకు దీవెనకరంగాను మార్చుకోవాల్సిన అవసరత ఉంది. క్రీస్తును, క్రీస్తు ప్రేమను శత్రువులు కూడా గ్రహించే విధంగా జీవించే జీవితం మనకి ఇప్పుడు అవసరమైంది. అలా జీవించి మనం నమ్మకమైన దాసునిగా, ఆత్మీయునిగా ప్రభు ముందు నిలబడాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.